నగర మేయర్ మున్సిపల్ చైర్మన్లకు ప్రత్యక్షంగా ఎన్నిక, అక్రమంగా అవయవ మార్పిడిపై కఠిన చర్యలు, ఇలాంటి ఎన్నో కీలక బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. విశాఖలో డేటా సెంటర్ల విషయంపై జరుగుతున్న ప్రచారం పైన ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో జరిగిన గ్రూప్ 1 నియామకాల అవకతవకలని అసెంబ్లీ వేదికగా ప్రస్తావించారు సీఎం చంద్రబాబు. డిఎస్సీపై చర్చ కోరుతూ వైసీపీ ఎమ్మెల్సీలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ మోషన్ రాజు తిరస్కరించడంతో పోడియంపైకి వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. శాసనమండలిలో వైసీపీ సభ్యులు గోల చేస్తున్నా వారిపై చర్యలు తీసుకోవడం లేదంటూ మంత్రులు ప్రశ్నించారు. సమావేశాలను ఇలా హైజాక్ చేసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు మంత్రి పార్థసారథి. ప్రజలు తెలుసుకోవాలనుకున్నారు అధ్యక్ష. గతంలో ఏ విధంగా అయితే మీరు సభలో ఆర్డర్లో పెట్టారో మార్షల్స్ తీసుకొచ్చి ఇప్పుడు కూడా అదే విధంగా చర్య తీసుకోమని అడుగుతున్నాం అధ్యక్ష. అప్పట్లో టీడీపీ నేతలు రెడ్ లైన్ దాటితే సస్పెండ్ చేసేవాళ్లు కదా అని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అలాగే చర్యలు తీసుకోవాలి అన్నారు. అధ్యక్ష, తమరు గత ప్రభుత్వంలో కూడా చైర్మన్ గా మీరు వ్యవహరించారు అధ్యక్ష. చైర్మన్ గా వ్యవహరించేటప్పుడు ఇక్కడ ఒక రెడ్ లైన్ కూడా గీశారు అధ్యక్ష. రెడ్ లైన్ గీసి ఎవరైనా అపోజిషన్ సభ్యులు రెడ్ లైన్ గీసి లోపలికి వస్తే ఇమీడియట్ గా సస్పెండ్ చేసేవారు అధ్యక్ష. ఈ రోజు మీరు సస్పెండ్ చేయమని చెప్పడం లేదు. మీరు ప్రతిరోజు ఇదే జరుగుతున్నప్పుడు ఫుల్ పవర్స్ మీకు ఉండేటప్పుడు మీరు యాక్షన్ తీసుకోండి అధ్యక్ష. సభ రూల్స్ విషయంలో చైర్మన్ వర్సెస్ మంత్రి నాదెండ్ల అన్నట్లుగా వాగ్వాదం కూడా నడిచింది. సభ్యులు ఆ విధంగా పోడియం పైకి వచ్చి మిమ్మల్ని అడ్డుకోవడం సభా మర్యాదలకి భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నారు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు. చైర్ని గౌరవించాలి అధ్యక్ష. మీరు కూడా నిర్ణయం తీసుకోండి. పోడియం పైకి ఎట్లా రాణిస్తారు అధ్యక్ష వాళ్ళని? పోడియం పైకి ఎట్లా రాణిస్తారు అధ్యక్ష వాళ్ళని? మీరు యాక్షన్ తీసుకోండి అధ్యక్ష. ప్రభుత్వం రూల్ ప్రకారం వస్తే చర్యలు తీసుకోవడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదు అన్నారు మండలి చైర్మన్ మోషన్ రాజు. మనోహర్ గారు, మీరు మంత్రి గారు, స్పీకర్ గా కూడా చేసుకున్నారు. మీరు పదే పదే మీరు సభ ఆర్డర్లు పెట్టమంటే తప్పే లేదు. చర్యలు తీసుకోమన్నప్పుడు చర్యలు తీసుకోవడానికి దానికి ఏం ప్రొసీజర్ ఉందో ఫాలో అవ్వండి. అంతే తప్ప మీరు చైర్ని పదే పదే మీరు పెద్ద స్వరంతో మీరు చేయలేకపోతున్నారు అనేటటువంటి కాదు. మీకు అన్ని రూల్స్ తెలుసు. ఏం చర్యలు తీసుకోవాలో, ఎలా చర్యలు తీసుకోవాలో ఆ ప్రొసీజర్ అంటే మీకు తెలుసు. అది మీరు ఫాలో అవ్వండి. నాకు అభ్యంతరం లేదే. చైర్మన్ పట్ల మంత్రులు వ్యవహరించిన తీరు ఏమాత్రం సరికాదన్నారు విపక్ష నేత బొత్స సత్యనారాయణ. ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగితే, లేకపోతే చిన్న అసత్వం జరిగితే, లేదని జరిగితే చెప్పొచ్చు. కానీ మీకు అతను వచ్చి హితబోధం చేసి పాఠాలు చెప్పే రీతిలో మంత్రి గారు వచ్చి చాలా చాలా దురదృష్టం చేస్తారు. ఈ కార్యక్రమం చాలా నేను చాలాసార్లు చూశాను. మంత్రి గారు మా తాలూకా దీన్ని చాలాసార్లు చూశాను. కానీ దయచేసి ఇది సాంప్రదాయం కాదు. మీరు స్పీకర్గా ఉన్నప్పుడు జరిగిన ఇవన్నీ కూడా జరిగినాయి. అలా జరిగాయని ఇప్పుడు జరగాలని కోరుకోము. ఇక శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గా తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అభ్యర్థి పేరు శ్రీ తూమాటి మాధవరావు. 3 నామనిర్దేశ పత్రాలను విడిగా ప్రతిపాదించిన వారు శ్రీమతి వరదు కళ్యాణి, శ్రీమతి టి కల్పలత, శ్రీమతి ఎస్ మంగమ్మ. నామనిర్దేశ పత్రాలు సక్రమంగా దాఖలయ్యాయి. వాటిలో ఉన్న ఏకైక అభ్యర్థి శ్రీ తూమాటి మాధవరావు శాసన మండలి ఉపాధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తున్నాను. అయితే తూమాటి మాధవరావును కుర్చీలో కూర్చోబెట్టేందుకు కూటమి సభ్యులు రాకపోవడాన్ని వైసీపీ తప్పుపట్టింది. మరోవైపు ఎమ్మెల్సీగా వర్ల రామయ్య ప్రమాణ స్వీకారం చేశారు.